వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 23వ భాగము 154 నుంచి 161 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. విమల గురుడు నేర్ప విశ్వమునందున చవట కూడా మిగుల జ్ఞానియగును. విమల గురుడు నేర్ప విశ్వమునందున చవట కూడా మిగుల జ్ఞానియగును. గురుని శక్తి చూడ గురుతరమునురా. గురుని శక్తి చూడ గురుతరమునురా. కాళికాంబతనయా కనుము కృష్ణ. స్వచ్ఛమైన కల్మషరహితమైన సద్గురువు బోధించినప్పుడు, నేర్పినప్పుడు ఎందుకు పనికిరానివాడు, అసలు విషయ జ్ఞానమే లేనివాడు కూడా జ్ఞాన సంపన్నుడవుతాడు. అలాంటి గురువుల ప్రాథమికమైన ప్రబోధాలు, కార్యాచరణ వల్ల తొందరగా ప్రతి విషయాన్ని తెలుసుకోగల జ్ఞానం సంపాదించగలుగుతాడు. దీనికి కారణం గురువులలో ఉండే మహత్తరమైన బోధనాశక్తి. నిస్సారవంతమైన క్షేత్రాన్ని కూడా సారవంతమైన భూమిగా మార్చగలిగిన శక్తి ప్రతిభావంతుడైన రైతుకు ఉన్నట్టే, ఏ పని చేతకాక చేయలేనటువంటి వారికి కూడా జ్ఞాననిధిగా మార్చే ప్రతిభ గురువులకు ఉంటుంది. వారి శక్తి సాటిలేనిది, తిరుగులేంది, అలాగే ఇంకొక దానితో పోల్చలేంది కూడా. అందువల్లనే తమ వద్దకు వచ్చిన సాధారణమైన వ్యక్తులు కూడా అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దగల సమర్థత వారికి ఉంటుంది. వారు స్వయంగా జ్ఞాన ప్రభాకరులు కాబట్టే అజ్ఞానపు చీకటిని తొలగించి శిష్యుల వెలుగుకు కారణమవుతారు. వెలిగే దీపమే మరిన్ని దీపాలను వెలిగించగలుగుతుంది కదా అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేశారు. దీక్ష నియమములను దీటుగా చేయుచు దానమెంతో చేసి తనరుచున్నా. దీక్ష నియమములను దీటుగా చేయుచు దానమెంతో చేసి తనరుచున్నా. ఆప్త గురుడు లేక ప్రాప్తమౌనే శుభము. ఆప్త గురుడు లేక ప్రాప్తమౌనే శుభము. దీక్ష నియమములను దీటుగా చేయుచు దానమెంతో చేసి తనరుచున్న. ఆప్త గురుడు లేక ప్రాప్తమౌనే శుభము. కాళికాంబతనయా కనుము కృష్ణ. ఒక క్రమమైన పద్ధతిలో జీవితాన్ని సాగిస్తూ దాన ధర్మాల్ని చక్కగా పాటిస్తున్నప్పటికీ ఆప్త గురువులు తోడు లేకపోతే
శుభాలు ప్రాప్తించవట. చాలామంది తమ జీవితాలను, వాటి గమ్యాలను తమకు తోచిన విధంగా నిర్దేశించుకొని వాటిని సాధించడం కోసం కొన్ని నియమాల్ని స్వయంగా సూత్రీకరించుకుంటారు. అలా నియమావళిని పాటించాలంటే కఠినమైన దీక్షలు కూడా చేపట్టాలి. అంటే శ్రద్ధ కావాలి. ఆచరించవలసిన దానిని గమనిస్తూ నియమిత ప్రకారం చేయటం ఒక దీక్ష అవుతుంది. దానివల్ల తలచిన పనులు జరుగుతాయి. నియమాలను పాటిస్తూ తమకు ఉన్న దానిలోనే కొంత ఇతరులకు దానం చేయటం వల్ల కొంత మానసిక తృప్తి కూడా కలుగుతుంది. అయితే అంత మాత్రాన్నే జీవితం సుఖంగా సాగదు. ఒడిదుడుకులు ఏర్పడుతూనే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మన జీవిత గమనాలను నిర్దేశిస్తూ మంచి మార్గాలను చూపించే ఆత్మీయత కలిగిన గురువుల సహకారం ఎంతో అవసరం. ఆత్మీయుడు కావాలంటే వెళ్ళి నమస్కరించగానే ఆత్మీయులైపోరుగా. వారి దగ్గరికి చేరి సంవత్సరాల పాటు లేదు కొంతకాలం పాటు తమ మంచి నడవడితో వారి మనసుల్లో స్థానం ఏర్పరచుకోవాలి. జీవితంలో ఎక్కువగా వారి సేవలోనే గడపాలనే భావాన్ని స్థిరంగా నిలుపుకోవాలి. అప్పుడు మాత్రమే ఆపద సమయాల్లో శిష్యులను వారు ఆప్తుల్లాగా ఆదుకుంటారు. వారే ఆప్త గురువులు. కష్టాల నుంచి గట్టెక్కించగల సామర్థ్యం కలిగిన వారు తోడుగా ఉంటే జీవితం సక్రమంగా సాగుతూ అన్నింటా శుభాలే చేకూరుతాయి అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. పరమ పూజ్యులగుచు పరమాత్మ రూపులై సద్గురువులు జగతి సాగుచుందురు. పరమ పూజ్యులగుచు పరమాత్మ రూపులై సద్గురువులు జగతి సాగుచుందురు. భక్తి తోడ కొలువ భాగ్యం ములిచురా. భక్తి తోడ కొలువ భాగ్యం ములిచురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. ప్రపంచంలో సద్గురువులు పరమాత్మ స్వరూపులై పరమ పూజ్యులుగా పరిగణింపబడుతూ ఉంటారు. ఎంతోమంది తాము సాధించిన విద్యలతో, దివ్య శక్తులతో లేదు సిద్ధులతో ప్రజలకు, సమాజానికి మేలు చేస్తూ ఉండటం వల్ల మేలు చేకూరిన వాళ్ళు, ఆ మేలు పొందిన వాళ్ళు పూజ్యభావంతో ఆరాధిస్తూ దేవతా స్వరూపులనే విశ్వాసంతో వారిని పూజిస్తూ ఉంటారు. గుడిలో దేవుడికి పూజలు, హారతులు మొదలైనవి ఎలా నిర్వహిస్తారో మంచి గురువులకు కూడా అలాంటి కార్యక్రమాలే చేస్తూ తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటారు. అందువల్ల భగవంతుడు భక్తులను కనిపెట్టుకుని ఉన్నట్లు గురువు కూడా తమను విశ్వసించే వారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. ఎలా రక్షిస్తారు, ఆశ్రితులు ఎలా రక్షింపబడతారు అనే విషయాలు వారికి మాత్రమే తెలుస్తాయి. ఎందుకని అంటే రక్షణా విధానాల్లో వారు తమదైన పద్ధతిని, తమదైన శైలిని పాటిస్తారు కనుక. ఆశ్రితులు ఏకాగ్ర చిత్తంతో భక్తితో సేవించినప్పుడు వారు సంతసించి అనేక సంపదల్ని ప్రసాదిస్తారు. ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే అదే మహాసంపద, అదే మహాభాగ్యం. విద్య లేని వారిని విద్యావంతులుగా చేయటం విద్యా సంపద
జ్ఞానబోధ చేయటం జ్ఞాన సంపద. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని కలిగించటమే మహాసంపద. ఇవన్నీ ఉంటే ధనం అదే వస్తుంది. కనుక సంపదలు అంటే ఓం ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం ధనం ఇంద్రో బృహస్పతి వరుణ అంటూ శ్రీ సూక్తంలో ఒక చోట చెప్తారు. ప్రతిదీ ధనమే, ప్రతిదీ సంపదే. ఎందుకనంటే దాని విలువ దానికి ఉంటుంది. దాని విలువ ఇంకొక దానితో మనం సరిపోల్చలేము. కనుక ప్రతిదీ ధనమే, ప్రతిదీ సంపదే. కనుక ఇందాక మనం పైన చెప్పుకున్నటువంటి ఆరోగ్య సంపద, విద్యా సంపద, జ్ఞాన సంపద, మానసిక శాంతి సంపద, ఇలాంటివన్నీ కూడా సద్గురువు ప్రసాదిస్తారు. ఇవన్నీ ఉంటే ధనం అదే వస్తుంది. గురువులు శిష్యులకి శాశ్వతమైన జ్ఞాన సంపదలను ఇస్తారు. ఉత్తమ జీవన మార్గాల్ని సూచిస్తారు. ఉదాత్తమైన ఆశయాల్ని సంక్రమింపచేస్తారు. వీటిని మించిన సంపదలు ప్రపంచంలో మరింకేం ఉంటాయి అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. నిలచియుండవలయు నిష్కామ బుద్ధితో సకల ఫలములవియే సాగివచ్చు. నిలచి ఉండవలయు నిష్కామ బుద్ధితో సకల ఫలములవియే సాగివచ్చు. గురుతులవియే మనకు గురుదైవ కృపలురా. గురుతులవియే మనకు గురు దైవ కృపలురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. జీవిత పరమార్థాల కోసం సద్గురువులను చేరిన శిష్యులు తమ మనస్సుల్ని తెల్ల కాగితంలాగా ఏ విధమైన పిచ్చి పిచ్చి కోరికలు లేకుండా ఉంచుకోవాలి. అందువల్ల వారికి సత్ఫలితాలు లభిస్తాయి. మానవులకి సహజంగా ఎన్నో కోరికలుంటాయి. అలా ఉండటం కూడా సహజమే. వాటిని తీర్చుకోవటానికి లభ్యమయ్యే మార్గాలను వెతుకుతూ ఉంటారు. వాటి కోసం ప్రయాసపడుతూ ఉంటారు. కోరికలు అనేవి అంతులేనివట. ఆ అంతులేని కోరికలను తీర్చుకోవటానికి ఉన్న సాధన సంపత్తి, సాధన సామాగ్రి పరిమితమైనవట. కనుక ఒక కోరిక తీరగానే మరొక కోరిక వచ్చి పడుతుంది. ఒక కోరికలో ఆనందపడ్డాం అనుకునేసరికి మరి కొత్త కోరిక ఇంకొకటి వస్తుంది. అందుకని పెద్దలు చెప్తారు ఒక ఆప్తవాక్యంలో, కోరిక తీర్చుకోవటం అంటే జ్వలించేటటువంటి అగ్నిలో ఆహుతి వేయటమే, అంటే నెయ్యి పోయటమే. నెయ్యి పోసడం వల్ల ఆ అగ్ని చల్లారదు, మరి కొంచెం పెరుగుతుంది. అదేవిధంగా కోరికలకి అంతు లేదు కనుక దానికి ఒక అదుపు, పరిమితి అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఏవి ఉచితము, ఏవి అనుచితము అనేది కూడా గమనించుకోవాలి. అసలు మనిషి పుట్టేటప్పుడే వాళ్ళు ఏమి చేయాలో, ఏం పొందాలో అన్ని జీవితకాల పట్టిక రూపంలో లిఖితమై ఉంటుంది అని, ప్రతిదీ దాన్ని అనుసరించే జరుగుతుందని, ఎత్తిరించినా లేకున్నా ఆ సమయం వచ్చినప్పుడు తప్పక జరుగుతుంది అని పెద్దలు చెబుతారు. కాకపోతే ఇందులో నిమిత్తము ప్రబలము అని, అంటే నిమిత్త ప్రాలబ్ధం, ప్రబల ప్రాలబ్ధం అంటామే, ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే తాత్కాలికంగా జరిగేవి, శాశ్వతంగా జరిగేవి, కొన్ని ప్రయత్నం వల్ల మారేవి, కొన్ని ప్రయత్నాల వల్ల మారకపోయేవి. ఇప్పుడు ఇలాంటి విషయాల్ని గ్రహించగలిగిన వాళ్ళు సద్గురువుల్ని సరైన సమయంలో చేరితే చాలు. ప్రత్యేకంగా వారిని కోరవలసిన అవసరం ఉండదు. ముఖ్యంగా చేయవలసింది గురువుల్ని నిష్కామ బుద్ధితో, అంటే అనుచితమైనటువంటి కోరికలు ఏమీ లేకుండా సేవించాలి. అలాంటి సేవలు సాగిస్తుంటే శ్రేష్ఠ గురువుల కృప తప్పనిసరిగా ఉంటుంది. ఆ కృపారసం వారి కోరికల్ని ఏదో రకంగా తీరుస్తుంది. అడగవలసిన అవసరం లేకుండానే
వారి కోరికల్ని గ్రహించి తీరుస్తారు. కేవలం స్వార్థం కోసం స్వప్రయోజనాలను ఆశించి గురువుల్ని సేవించటం వల్ల శుభ ఫలితాలు సమకూరవు అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. గురుడు చెప్పు మాట గురుతుగా మది నిలిపి ఆచరించ కోర్కెలల్ని తీరు. గురుడు చెప్పు మాట గురుతుగా మది నిలిపి ఆచరించ కోర్కెలన్నీ తీరు. నరుల బలము జగతి గురువాక్యమొక్కటే. నరుల బలము జగతి గురువాక్యమొక్కటే. కాళికాంబతనయ కనుము కృష్ణ. సద్గురువులు అందరి మంచి కోరుతూ చెప్పే మాటల్ని ఆలకించి ఆచరించటం వల్ల కోర్కెలు తీరుతాయి. మాటల్లోని ఆంతర్యం తెలుసుకుని ఆచరించటం వల్ల ఆశించిన శుభ ఫలితాలు ఇబ్బందులు లేకుండా లభిస్తాయి. ఒక మాట చెప్పే ముందు దాన్ని అన్ని కోణాలలోనూ పరిశీలించి సాధ్యాసాధ్యాలను లెక్కించి మాత్రమే చెబుతారు వారు. అందువల్ల మార్గం సుగమంగా అంటే తేలిగ్గా ఉంటుంది. సామాన్య మానవులు చూడలేని తెలుసుకోలేని అంశాలను కూడా విషయం చిన్నదైనా పెద్దదైనా గమనించవలసిన విషయాలనన్నిటినీ పరిగణలోకి తీసుకొని విషయాలనన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఆ తరువాత మాత్రమే ఆచరించమని చెబుతారు. కనుక వారు చెప్పే మాటలను శిరోధార్యంగా భావించి వినాలి, అంగీకరించాలి, ఆచరించాలి. ఏ పని ఎలా చేయాలి, ఎలా ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఒకవేళ మధ్యలో అడ్డంకులు వస్తే ఎదుర్కోవటానికి ఎలా సన్నద్ధం కావాలి అనేటటువంటి విషయాలన్నిటినీ గురువులు ముందుగానే తెలియచేయటం వల్ల అనుకున్నవి అనుకున్న రీతిలోనే జరుగుతూ మనకి ఆనందాన్ని కలిగిస్తాయి. అటువంటి సామర్థ్యము శక్తి గురువుల నుంచి వెలువడే అమృత వాక్యాలకు మాత్రమే ఉంటుంది అని అందరూ తెలుసుకోవాలి. శిష్యులకు అన్ని విధాలా బలం చేకూర్చేవి గురువుల వాక్యాలే. వారి అమృత వాక్కుల ప్రభావంతోనే లోకంలో జనులు ఆనందకరంగా జీవితాలను గడపగలుగుతారు అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. రాజులగుచు గురులు రాబోవు కాలాన ఇహము పరములన్నీ ఏలగలరు. రాజులగుచు గురులు రాబోవు కాలాన ఇహము పరములన్నీ ఏలగలరు. ఘన గురువుల శక్తి గణుతింపలేమురా. ఘన గురువుల శక్తి గణుతింపలేమురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. భవిష్యత్ కాలంలో గురువులే రాజుల్లాగా ఇహలోకాన్ని పరలోకాల్ని పాలించగలరు. పాలించటం అంటే ప్రజలను కన్నబిడ్డల్లా భావించి అవసరమైనవి అందుబాటులోకి తెస్తూ సుఖ సంతోషాలతో వారు వర్ధిల్లటానికి అవసరమైన ఏర్పాట్లను చేయించటాన్నే పాలించటం అని చెప్పుకోవచ్చు. శ్రీ గురువులు ఇహపరాలను పాలిస్తారని చెప్పటంలో ఒక ఆంతర్యం ఉంది. తల్లి పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. పాలించటం అంటే పోషించటం అనే చెప్పుకోవచ్చు.
తండ్రి కుటుంబాన్ని పోషిస్తాడు. రాజు రాజ్యాన్ని, అందలి ప్రజలని పోషిస్తాడు. పదార్థ రూపంగా పొట్టలోనికి వెళితేనే పోషణ కాకపోవచ్చు. కొన్ని విషయాలు విన్నప్పుడు కడుపు నిండిపోతుంది. అలాగే గురువులు ఇహలోకంలో ప్రజలకి మంచి బోధనలు చేస్తూ వారు పరలోక జ్ఞానాన్ని పొందే విధంగా వారి మనోరాజ్యాన్ని పాలిస్తారే గాని సింహాసనం మీద కూర్చుని రాజ్యాలు ఏల్తారని కాదు. ఇహలోకంలోని ప్రజలకు మంచిని బోధిస్తే ఆ మంచిని ఆచరించి వారు పరలోకంలో చోటును పొందుతారు. అంటే ఉన్నతమైన లోకాలకి చేరుకుంటారు, దివ్యమైన లోకాల్లో ఉంటారు. ఈ అవకాశాన్ని సద్గురువులు తమను ఆశ్రయించిన వారికే కలిగిస్తూ ఉంటారు. అలాంటి పటిమ కలిగిన గురువుల యొక్క గొప్ప శక్తిని ఇంత అని లెక్కించటం, లెక్క చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. వారి శక్తి మాటలకు అందనిది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ పై పద్యంలో తెలియచేస్తున్నారు. పదవి విద్యలెన్నో పదిలమ్ముగానున్న అంటియుండు సతము ఆపదలిలా. పదవి విద్యలెన్నో పదిలమ్ముగానున్న అంటియుండు సతము ఆపదలిలా. పరుగు తీయునన్ని గురు సన్నిధిని చేర. పరుగు తీయునన్ని గురు సన్నిధిని చేర. కళికాంబతనయ కనుము కృష్ణ. కళికాంబతనయ కనుము కృష్ణ. మానవుడిగా పుట్టి గొప్ప చదువులు చదివినా, ఎన్ని పదవులు నిర్వహిస్తున్నా నిరంతరం ఆపదలు బాధిస్తూనూ ఉంటాయి. ప్రతివారి జీవితంలోనూ సమస్యలు ఏర్పడటం సహజమే. కర్మశేషాన్ని అనుభవించక తప్పదు. వాటి ఫలితమే బాధలు రావటం, కష్టాలు అనుభవించటం వంటివి. మాకు ఏ సమస్యలు లేవండి, ఏ సమస్యలు రావు, హాయిగా జీవిస్తున్నాము అని చెప్పేవారి మాటల్లో పూర్తిగా నిజం ఉండకపోవచ్చు. మనసు నిబ్బరం లేక చిన్న కష్టం వచ్చినా అతిగా స్పందించటం వల్ల బాధ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మనసు దిటవు చేసుకొని పెద్ద కష్టాన్ని కూడా అనుభవించే వాళ్ళకి బాధ తక్కువగా ఉంటుంది. అందుకే చెబుతారు, అనుభవించక తప్పదు అని తెలిసిన కష్టాన్ని ఇష్టపూర్వకంగా అనుభవించేందుకు సిద్ధంగా. అప్పుడు కష్టము యొక్క గాఢత, కష్టము యొక్క బరువు తక్కువగా ఉంటుంది అని. అసలు కష్టాలే రాకుండా ఉండాలంటే సద్గురువుల సన్నిధిని చేరాలి. అప్పుడు కష్టాలు, ఆపదలు వాటంతట అవే పారిపోతాయి. అంటే వారి చెంత చేరితే కష్టాలు రావా అండి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఈ కష్ట నష్టాలు అనేవి సహజమైనవి. అయితే గురు సన్నిధిలో వాటిని తట్టుకునేందుకు మానసికంగా, శారీరకంగా కావాల్సినటువంటి స్థైర్యము, ధైర్యము, బలము మనకి లభిస్తాయి అని ఆంతర్యం. ధనవంతులైనా, విద్యావంతులైనా, ఉద్యోగులైనా, గొప్ప పదవులు నిర్వహించే వారైనా తమ తమ వృత్తి వ్యాపకాల్లో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. పరిష్కారాల కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఎవరైనా వృత్తిలో, ప్రవృత్తిలో నివృత్తి మార్గాన్ని వెతుక్కోక తప్పదు. అంటే మంచి గురువును ఆశ్రయించటం వల్ల నివృత్తి మార్గం లభించి ప్రశాంతతకు చేరువై బాధల నుంచి విముక్తులవుతారు. ఇది కేవలం ఆధ్యాత్మిక గురువులనే కాదు, భౌతిక జీవితంలో ఉండేటువంటి సాంసారిక జీవులకు కూడా అనేక సమస్యలు, బాధలు వచ్చినప్పుడు వాటిని తీర్చగలిగిన ప్రతిభ, నిపుణత ఉన్నటువంటి వారిని ఆశ్రయించటం వల్ల ఈ భౌతికపరమైనటువంటి సమస్యలను కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదే అధిభౌతికమైన, ఆధ్యాత్మికమైన యోగ గురువుని ఆశ్రయించినట్లయితే ఈ భౌతిక ప్రయత్నంతో పాటు అధిభౌతికమైనటువంటి ఆశీర్వచనం ఉండటం వల్ల వాటిని తట్టుకునేటటువంటి స్థైర్యము,
మానసిక శక్తి వస్తుంది. ఒకసారి మానసిక ప్రశాంతత లభిస్తే బాధలు సమస్యలు వస్తే అంతగా బాధించవు. సద్గురువులను ఆశ్రయించిన వారికి ఇలాంటి ప్రశాంతత జీవితకాలము నిల్చుంటుంది. అంటే జీవించినంత కాలం గురువుల్ని ఆశ్రయించిన వాళ్ళకి జీవితం ఆనందంగా సాగిపోతుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ పై పద్యంలో తెలియచేస్తున్నారు. పరమ గురులతోడ పెరుగుచుండగపోరు పతన దినములపుడే పంచజేరు. పరమ గురులతోడ పెరుగుచుండగపోరు పతన దినములపుడే పంచజేరు. గురులపైన భక్తి స్థిర కీర్తినిచురా. గురులపైన భక్తి స్థిర కీర్తినిచురా. కాళికాంబతనయా కనుము కృష్ణ. దివ్యత్వం కలిగిన సద్గురువులతో శత్రుత్వాన్ని పెట్టుకుంటే ఎవరికైనా పతనం తప్పదు. వారిపైన భక్తిభావమే ఉండాలి. కొంతమంది ఎవరో ఒకరితో ఎప్పుడూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. ఎదటి వాళ్ళు మాట్లాడకపోయినా సరే మాట్లాడినా సరే వారిని కదిపి కదిలించి గిల్లి గిచ్చి ఏదో విధంగా తగాదాకు సిద్ధమవుతారు. ఇలాంటి వారికి మంచి చెడు తేడా పెద్దగా తెలియదు. అంటే కోతిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. పెద్ద చిన్న అనే భేదం లేకుండా అందరితో గొడవలకు దిగటం వల్ల వాళ్ళు చేసే పని తప్పు అని ఎవరైనా చెప్పబోతే వారి మీద కూడా తిరగబడతారు. తాము ఏం మాట్లాడుతున్నారో ఎలాంటి తప్పు చేస్తున్నారో వాళ్ళు గ్రహించలేరు. అయితే తాము గొప్పగా మాట్లాడుతున్నామని తను చేసేది కరెక్టే అని భ్రమిస్తూ ఉంటారు. అదే రీతిలో గొప్ప గురువులతో కూడా వారు వాదనలకి పోట్లాట్లకి దిగుతూ తమ పతనానికి తామే బాటలు వేసుకుంటారు. ఉన్నత స్థితిలో ఉండే గురువుల వద్దకు చేరాలంటే ఎవరైనా సరే నిచ్చెన మెట్లెక్కినట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారి దగ్గరికి చేరాలి. వారి మనసులో స్థానాన్ని సంపాదించాలి. తీరా చివరి మెట్టు దగ్గరికి చేరే సమయంలో తలెగరేసి ఆ పైనున్న వారితో తగాదా పెట్టుకోవటం వల్ల ఏకాగ్రత కోల్పోయి పట్టుదప్పి జారి కింద పడి పతనం అయిపోతారు. ఇది ప్రకృతి ధర్మం, అంతే తప్ప వేరే ఏమీ కాదు. అందువల్ల ఏకాగ్రతతో గురువులపై భక్తిని ప్రదర్శిస్తూ ఉండటం వల్ల శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. సద్గురువుల ఉపదేశం వల్ల ఆదర్శప్రాయమైన జీవితం అలవడి స్థిరమైన యశస్సు చేకూరుతుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ తెలియచేస్తున్నారు.